రేణు దేశాయికి సంబంధించి ఎప్పుడెప్పుడు తను ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఎందుకంటే పిఠాపురంలో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా రేణు దేశాయ్ కానీ అఖిరానందన్ కానీ ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడతారేమో అనుకున్నారు. అండ్ నిన్ననే మనం చూస్తే అన్నా లెస్నవ్ తనైతే బయటకు వచ్చి జనాలకు థ్యాంక్ యూ చెప్తున్న సమయంలో, అందరికీ నమస్కరిస్తున్న సమయంలో వెనకాల నుండి అఖిరానందన్ రావడంతో ఫ్యాన్స్ ఇంకెక్కువ ఫుల్ హ్యాపీ అయిపోయారు. దాని తర్వాత సెల్యూట్ టు ది క్యాప్షన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పోస్టర్ని స్టోరీలో అయితే షేర్ చేయడం జరిగింది అఖిరానందన్. దాని తర్వాత అదే పోస్టర్ని రేణు దేశాయ్ షేర్ చేసి, కానీ అఖిరానందన్ ఏదైతే పేరు ఉంటుందో దాన్ని మొత్తం హైడ్ చేసేసింది అనమాట. ఇలానే ఒకప్పుడు ఆద్య కూడా, తన కూతురైనటువంటి ఆద్య కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫోటో పెట్టినప్పుడు దానికి సంబంధించి తను మాట్లాడుతుంటే అప్పుడు కూడా కొంచెం ఫోటో పెట్టింది, కానీ ఆ హెడ్డింగ్ ఏదైతుందో దాని పేర్లు అక్కడ హైడ్ చేసేసింది అనమాట. ఇప్పుడు నాన్న కోసం అఖిరా అని చెప్పేసి టైటిల్ పెట్టిన తర్వాత ఫ్యాన్స్ అందరైతే ఫుల్ హ్యాపీ, అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ రేణు దేశాయికి సంబంధించి చూసుకుంటే తన కొడుకుని ఇండస్ట్రీకి పంపిస్తుందా లేదా అని చెప్పేసి ఎన్నో ఇంటర్వ్యూలలో అడిగితే, అందులో నాదేం లేదు, మొత్తం అఖిరాకి ఇష్టం ఉంటే అది వెళ్తాడు అని చెప్పేసి తెలుస్తోంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆయనతో మీటింగ్ దగ్గరికి కూడా వెళ్ళానంట. చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు కూడా మొక్కినప్పుడు చంద్రబాబు గుడ్ అని చెప్పేసి ఆయన మెచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్తో పాటే ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఆయన అక్కడే ఉంటారు అన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి చూడాలి జూన్ 9వ తారీఖున ఏమవుతుంది ఏంటి అనే దానికోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. కానీ అఖిరానందన్ చేసిన పోస్ట్కి మాత్రం చాలామంది హ్యాపీగా ఉన్నారు. అంటే నాన్నకి సపోర్ట్ చేసిన తనయుడు అని చెప్పేసి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ మూవీస్కి సంబంధించి ఆయన మాట్లాడుకుంటే తొందరలోనే మూవీస్లో కూడా రాబోతున్నారు. దానికి సంబంధించి రామ్ చరణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. మరి రామ్ చరణ్ మూవీలో వస్తారా లేకపోతే నార్మల్గా వస్తారా ఏంటి అనేది తొందరలో అయితే తెలిసిపోతుంది. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి సాహితీ టీవీ.